Janmanthan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఈ నరేష్ శంకర్ గారి దగ్గరికి వచ్చాను, లాయర్ గారి దగ్గరికి సుమన్ టీవీలో చూసి. ఈ సార్ దగ్గరికి వచ్చినాక నేను చాలా మీరు చేస్తున్న సహాయానికి నేను ఏం మాట్లాడాలో చెప్పలేకపోతున్నాను. నేను ధన్యవాదాలు ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. Advocate Sunkari Naresh is like a god to us now. And I came here, I happened to tell my problems. He very readily agreed to solve my problem. And as an ex-serviceman, I am ever thankful to Advocate Sunkari Naresh for his selfless service for the fraternity of ex-servicemen of Telangana. Thank you. A young dynamic advocate, Mr. Sunkar Naresh, I am very thankful to his services. ఇప్పటి వరకు ఆ పెద్దవాళ్ళందరూ చెప్తున్నటువంటి సుంకర నరేష్ గారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు చూశాను, మీరు గతంలో మన దగ్గరే చెప్పున్నారు, పెద్దవాళ్ళకి ముఖ్యంగా మన దేశం కోసం మన కోసం పనిచేసి కష్టపడి ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి భూముల్ని సరైన సమయంలో సరిగ్గా వాళ్ళు వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ నేను సాయం చేస్తాను, అప్పుడే చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నట్టున్నారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవి గారు మూవీలో ఒక డైలాగ్ గుర్తొస్తుందండి నాకు. ఏజ్డ్ పీపుల్ అంటే వాళ్ళు బరువు కాదు, దేశానికి సంబంధించినటువంటి పరువు అని చెప్తుంటారు. చాలా బాగా అనిపిస్తుంది ఆ డైలాగ్. ఆ డైలాగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఒకసారి. సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు, ఒక దేశం పరువు. అది గుర్తొస్తుంది. ఆయన రీల్లో చెప్పారు, మీరు రియల్గా చేస్తున్నారు. సో ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది? ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే కొంతవరకు చేసి ఏమన్నా ఆపుతారా? ముందుగా మీకు ప్రత్యేకమైన నా ధన్యవాదాలండి, నా తరపున కూడా, అదేవిధంగా సైనికులందరి తరపున కూడా. ఎందుకంటే కనుక ఇటువంటి కాన్సెప్ట్లు ప్రజల్లోకి వెళ్ళడానికి మీలాంటి వాళ్ళు సహాయ సహకారాలు లేనిదే ఇది సాధ్యపడదు. ఇకపోతే ఇటువంటి కార్యక్రమం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక దేశభక్తి అంటే ఏంటి, దేశానికి నేనేం చేయాలి అనే ఒక ఆలోచన నాలో కలిగినప్పుడు జనవరి 26 ఆగస్టు 15 రోజు ప్రతి ఒక్కరు కూడా వైట్ అండ్ వైట్ వేసుకుని ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేటప్పుడు ఫోటోలు దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత మన దేశానికి ప్రత్యేకంగా ఉండాల్సిన జాతీయ జెండాని కింద వేయడము, అదేవిధంగా ఒక మురుగు కాలువలో వేయడము, అంటే మనం చెప్పలేనటువంటి విధంగా ఆ జాతీయ జెండాల్ని పడవేయడం జరుగుతుంది. నేషనల్ ఫ్లాగ్ కోడ్ అని చెప్పని ఉంది. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, అదేవిధంగా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా, ప్రజల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను వెన్నెల ఫౌండేషన్, నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆ యొక్క జాతీయ దినోత్సవాల రోజున నాకు తోచిన విధంగా ఆ ఏరియాలో తిరిగి సంబంధించి కింద పడిపోయినటువంటి పునర్వినియోగించలేనటువంటి జెండాల్ని సేకరించి గౌరవప్రదంగా ఖననం చేసేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందులో భాగంగానే జనవరి 26, 2026 ఈ సంవత్సరం నుంచి ఇంకొద్దిగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా, ముఖ్యంగా యువతకి, మాజీ సైనికులు ఈ రోజు మనకి ఆపరేషన్ సింధూర్ లాంటి కానీ, అదేవిధంగా ఎటువంటి ఆపరేషన్ జరిగినా కూడా మనం స్వేచ్ఛగా ఇక్కడ తిరగలుగుతున్నాము అంటే కనుక దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక దేశాన్ని రక్షించేటువంటి సైనికులు. జై జవాన్. ఎస్, జై జవాన్. సో అటువంటి సైనికులు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ జీవనోపాధి గురించి ఒక 5 ఎకరాలు కానీ, 10 ఎకరాలు కానీ, 3 ఎకరాలు కానీ ఆ యొక్క ల్యాండ్ అవైలబిలిటీని బట్టి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత సదరు ల్యాండ్ని మీరు అమ్ముకోవచ్చు అనే క్లాస్తో కూడా ఆ అసైన్మెంట్ పట్టాలో క్లియర్గా పొందవచ్చు ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక సదరు మాజీ సైనికులు దాంట్లో పొజిషన్లో ఉంటారు, పాస్బుక్స్ ఉంటాయి, వాళ్ళు బోర్ వేసుకుంటారు, పంట పండించుకుంటారు, అన్నీ ఉంటాయి. వాళ్ళ యొక్క పిల్లల పెళ్లిళ్ళ గురించో, వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల గురించి ట్రీట్మెంట్ కోసమో, మరే ఇతర ఆర్థికపరమైన కారణాల చేతనో అది అమ్ముకోవాలంటే మాత్రం 22A ప్రొహిబిషన్ లిస్ట్లో పెడతారు. దాన్ని తీయాలి అని చెప్పానంటే కనుక కలెక్టర్ ఆఫీసుల చుట్టూరు, CCLA కమిషనర్ చుట్టూరు, సెక్రటరీ చుట్టూరు ఆ వయసులో దేశానికి సేవ చేసి తిరిగి మధ్యలో బ్రోకర్ వ్యవస్థ అనేది ఎంటర్ అయ్యి మేము చేపిస్తాం 50 లక్షలు ఇవ్వండి అని చెప్పని, 10 లక్షలు ఇవ్వని చెప్పని, 5 లక్షలు ఇవ్వండి అని చెప్పని ఆ డబ్బులు తీసుకుని పని కాక వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు, విసిగి వేసారిపోతారు. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి బాధల్ని తెలిసిన వ్యక్తిగా నేను జనవరి 26 పురస్కరించుకుని సదరు మాజీ సైనికులకు సంబంధించిన అసైన్డ్ భూమ్స్కి NOCs ₹1 కూడా ఛార్జ్ చేయకుండా ఇంక్లూడింగ్ జిరాక్స్ కాస్ట్ నాదే పెట్టుకుని వాళ్ళకి నేను ఉచితంగా సేవలు అందిస్తానని చెప్పని మన ఛానల్ ద్వారానే తెలియచేయడం జరిగింది. దానికి భారీ ఎత్తున రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. పాపం అందరూ కూడా రావడం జరుగుతుంది, మన ఆఫీస్కి రావడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం విజువల్ చూసాము. అది చూసిన తర్వాత సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక ఇప్పుడు ఆ విజువల్ చూస్తే, అంటే చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 మూవీలో ఏదైతే కనుక వావిలాల్ గోపాలకృష్ణయ్య గారి గురించి కానీ, మదర్ తెరీసా గారి గురించి కానీ, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి గురించి కానీ, అంటే ఒక వయసు, అదేవిధంగా దేశానికి సేవ చేసేటువంటి వ్యక్తులు, అది డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్య ఉన్నటువంటి జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అని ఏదైతే ఉంటారో ఆ రీల్ని ఈరోజు రియల్గా, అంటే
ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మనము మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా ఒక మంచి పని చేయాలి సమాజానికి అని అనుకున్నప్పుడు ఆ యొక్క ఆలోచన మనకి మంచిదైనప్పుడు ఈ విధంగానే సక్సెస్ అవుతుంది అని చెప్పని నాకు అనిపించిందండి. ఈ కార్యక్రమాన్ని మీరు కంటిన్యూ చేస్తారంటే కనుక ముమ్మాటికి 100% నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. కాకపోతే నేను కంటిన్యూ చేయాలి అని అంటే కనుక మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు అనేది మాత్రం చాలా అవసరము. ఒక్కడిగా ఒక మంచిగా అంటే ఒక ఆలోచనతోటి ఒక వ్యక్తిగా ముందుకు వస్తాను. ఇటువంటి బృహత్కర ఆలోచనని ఇంకా 100 మందికి చేరవేయాలి అని అంటే మాత్రము మంచి మనసు కలిగినటువంటి మీలాంటి వ్యవస్థలు వ్యక్తులు అవసరం, చాలా అవసరం అండి. ఖచ్చితంగానండి. ఎందుకంటే మీరు అన్నట్లు పెద్దవాళ్ళు వాళ్ళన్నీ మనకెంతో సర్వీస్ చేశారు దేశానికి. అలాంటి వ్యక్తులు వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి, అంటే నరేష్ గారంటే ఇప్పటివరకు ఒక యాంగిల్ చూస్తుంటారు, బట్ ఆయనలో ఇలా మానవత్వం అనే కోణం కూడా ఉందనేది మరో యాంగిల్ చూపిస్తున్నారు ఇప్పుడు మీరు. దేశం కోసం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ప్రతి ఒక్కరికి కూడా నాకేం అవసరము, ఇప్పుడు మెజారిటీ పీపుల్ ఈరోజు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మెజారిటీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యూత్ ఓట్ పర్సంటేజ్ ఉండదండి. ఎందుకు అని అంటే కనుక నాకేమిస్తారు, నాకేం అవసరం, ఏ ప్రభుత్వం వచ్చినా నాకేం చేస్తుంది, నాకేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఉందా, నాకేమో రేషన్ కార్డు ఇచ్చేది ఉందా, నాకేమో బతుకమ్మ చీరలు ఇచ్చేది ఉందా, ఉద్యోగాలు వస్తాయా, నేను ట్యాక్స్ కడుతున్నా కదా అని చెప్పని అంటున్నారు. సో ఆ ధోరణి పోగొట్టాలి అని అంటే కనుక అండ్ కాంటెంపరీ ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలండి. జెండా పట్టుకునే పరిస్థితి నుంచి మనము ఒక నాయకుడిగా ఎదిగే పరిస్థితికి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రొఫెషన్స్లో ఎదిగినప్పుడు మాత్రమే ఈరోజు దేశం అభివృద్ధి చెందటం అని అంటే కనుక ఇక్కడ అంటే దేశ ప్రధాని గారు ఒక్కళ్ళు మాత్రమే భుజాన్ని వేసుకుని ముందుకు వెళ్ళి పక్క దేశాలు తిరిగి బయోలెటరల్ టైస్ చేయడం కాదు. ప్రతి ఒక్క పౌరుడు కూడా తన యొక్క ప్రాథమిక బాధ్యత విధులు నిర్వహించినప్పుడు మాత్రమే దేశం ప్రగతి వైపు ముందుకు వెళ్తుందండి. రైట్ అండి. మీరు ఏదన్నా ఒక నంబర్ ఇస్తే దాన్ని స్క్రోల్ చేస్తాం ఇలాంటి వ్యక్తుల కోసం. 7710678678. ఎవరైతే కనుక మాజీ సైనికులకి సంబంధించి ఎస్ఐన్ భూమ్ ఎన్ఓసిస్ పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నా సొంత ఆర్థిక భారంతో నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వాళ్ళకి చేసే బాధ్యత నాది. ఒక భారతదేశ పౌరుడిగా అది నా ప్రాథమిక బాధ్యత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.